నమస్తే కానీ అది తీసుకో. తినలేదు చేయించుకున్నా. పనులు ఉంటే తిండి దిగదులే నాకు. తీసుకో. నీకంటే పని పాటు ఉండదు కాబట్టి నీకు ఎప్పుడు చూడు తిండి చేసి తీసుకో. నీకు ఎప్పుడు చూడు తిండి చేసి తీసుకో. త్వరగా తీసుకొస్తా. గుజరీగా తీసుకోరా నాయన. పటాకులు కానీ తీసుకో. ఎవరు పెండి అక్కడ పెట్టి బయట పెట్టురా. టక్కని ఫాస్ట్గా పెట్టు. మనిషి ఇప్పుడు ఎవరు సపోర్టింగ్ లేక నేను కొద్దిసేపు సైలెంట్గా కూర్చున్నా. ఏందో ఖాళీ పెట్టుకొని ఏంది వేసి అట్లా వేసేస్తాండి. అవి మనకి ఎక్కువ కనపడాలని అట్లా పెట్టుకున్నాలే గుర్తుకి. ఏం ఖాళీగా ఏంటున్నాడా తీమ్మా. పని మీద ఉన్నా. చిచ్చుబుడ్లు ఉన్నాయి కదా. ఉండు. నా పెద్ద చిచ్చుబుడ్డ అడిగారా మీరు? ఎవరు? పామిడి పరమేశే కదా. 3000. మీకు ఇప్పుడు సిచ్యువేషన్ తెలుసు, రేట్ ఎట్లున్నది తెలుసు. 3000 అయితే ఇస్తా, లేకపోతే ఈయన ఒకటి. 3000 అయితే ఇస్తా, లేకపోతే ఈయన ఒకటి. 3000 ఏం మాట్లాడుతున్నావురా? మీకు పెళ్లి కూతురు వచ్చేటప్పుడే చిచ్చుబుడ్డి పెడితేనే కదా మీకు అది లుక్ వచ్చేది. 3000 పామిడి పెట్టేది. వేరే వాళ్ళు చేసేది ఉంది. ఇంకా ఏమన్నా అది 3000 నీకు అవన్నీ అవసరం లేదు. అది 3000 నీకు అవన్నీ అవసరం లేదు. ఈ పెద్దవే కాకరవి ఏంటి వెంటనా? ఏం 3000 దానికి? ఒక్కటి 3000. ఉండు. నిజం చెప్పా. ఉండు. నిజం చెప్పా. ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నమస్తే. 30 సెంటీమీటర్లు కాకర పువ్వు ఒత్తులు ఉన్నాయి. ఈ కాకర పువ్వు ఏ బాక్స్కి వచ్చేసి మనకి 10 వస్తాయి. 10,000. మాట అటు ఇటు ఇటు అటు వద్దు. ఒకటేసారి ఫిక్స్ చేసుకో. 10,000 పంపించేస్తాను చూడ. సరే ఇది 10. అది పామిడి వాళ్ళకి 3,000. ఇది ఒకటే ఉందే పీసు. మళ్ళీ ఎన్నున్నాయి త్వరగా ది. ఇది ఫుల్లా చిచ్చరబుడ్లు ఫుల్ ఉన్నాయి లేవి. ఇవేనా ఉండేది? 1 2 3 4 5 50 ఏం లేవులే. 50 ఏం లేవులే. తమ్ముడు మీ నాన్నకి ఇమ్మట్లా ఫోను. బాబు 15 ఉన్నాయి. నా వంకాయ బాబులు 15 ఉన్నాయి. 14,000 రూపాయలకి ఇస్తాడు. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ పెద్ద సైజే. నీకేమో నీకు 500 కూడా నేను తగ్గించుకోను. ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే ఇడిచిపెట్టు. నీకు ఆల్రెడీ తెలుసు ఫ్యాక్టరీలు అన్నీ బంద్ చేసినారు మొత్తము. నీకు ఇండియా వైడ్ ఏడ దొరకదు సరుకు. మళ్ళా చెప్తా. నాకు వద్దు. నువ్వు కావాలంటే ఇప్పుడు చెప్పి మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కుని రెడీగా ఉన్నారు. మళ్ళీ రేటు పెరుగుతుంది గంటకి. మళ్ళీ అది 14,600 తీసేసుకో. ఐటమ్ పక్కన పెట్టేసినాను. కాదనా అంత అన్ని మూసేసిన ఫ్యాక్టరీలు మొత్తం ఫ్యాక్టరీలు బంద్. పటాకులు ఏడని మిగిలిన అన్ని తెచ్చి కాల్ చేసినారు కూడా. ఎక్కడ సరుకు లేదు. పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఫుల్ ఫంక్షన్లు దినాలకి అన్ని ఏడు పటాకులు ఉండాల. పటాకులు లేవు. ఇప్పుడు మనం దినాలు గౌడని కాల్తాడా? ఎవరు? నాకు వస్తే దినాలు గౌడని కాల్తాడా? ఎవరు? నాకు వస్తే దినాలు కాల్చరు అనుకుంటాను. మళ్ళీ ఏంటి కాల్తారా? దినాల కంటే దినం జరిగే ముందు, దినం అంటే చచ్చిపోయినప్పుడు ఊరేగింపు చేసేటప్పుడు కాల్చరా పటాకులు? దాంట్లో కూడా నీకు కూడా భారీగా కాలుస్తాలే. ఇప్పుడు నీ ఏంటి కాలుతావు నువ్వు? మళ్ళీ ఏం మాట్లాడుతావు నువ్వు? బతికుంటాను
ఇప్పుడు ఇవన్నీ నాకు ఒకటే, ఇప్పుడు నాకు తెలిసి దీనితో 2 లక్షల పైన వస్తుంది లెక్క. కానీ నాకు ఊరు పంపించి తిరిగే ఇచ్చే ఓపిక లేదా, చేద్దామంటావు మరి? అదే ఆలోచిస్తాను, ఇట్లా వేద్దామా. మొత్తం అంతా ఎంత కంపేస్తావునా? ఎవరు ఇక మొత్తం అంతా ఎవరికి అమ్మేస్తా? జనాలకు 2 లక్షలు ఈజీగా వస్తుంది. ఏమంటే పోయి ఇచ్చిరాలి. ఇప్పుడు చూడు, ఫస్ట్ పామిడికి మాట్లాడినాను, గుంటకలకు మాట్లాడినాను, కదిరికి మాట్లాడినాను, దగ్గరే అంతా ఇవన్నీ పోయి ఇచ్చొచ్చేది ఉంది. డబ్బులేం దండికి వస్తాయి. పోయి వచ్చే ఒకవేళ కదిరికి 90 కిలోమీటర్లు ఎంత అవుతుంది? పోతే 500-1000 రూపాయలు పోతే బే, కానీ 14,000 వస్తుంది అట్లా. 500-1000 రూపాయలు పోతే బే, కానీ 14,000 వస్తుంది అట్లా. ఏం వాడకవయ్యా అబ్బో. అట్లా మొత్తం ఒక రోజు తిరిగేసినా కూడా 2 లక్షలు జోలు పెట్టుకోవచ్చు. నాకే తిరిగి ఓపిక బాగాలేదు కదా. నీకు కూడా అవే రేట్ అమ్మేది, నువ్వే తక్కువేం కాదు. నీకు నాకు బాగలేదు కాబట్టి బాగలేదు కాబట్టి ఏ ఇంటికాడికి పోయి మీ ఇంటికాడికి పోయి నువ్వు డబ్బులు ఎందుకు తెస్తాను? ఎవరు నాకేమట 5,000 తిక్కనా కొడక. ఒక్క నిమిషం నువ్వు ఫోన్ చేస్తాను. ఏందనుకుంటున్నావో నువ్వు హలో నాయన, ఫారిన్ తోలేంత సరుకు లేదు, ఏమిటండి మీరు మాట్లాడేది? నువ్వు చిచ్చుబుడ్డికి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నా కూడా నా దగ్గర లేదు. నాగల జ్యోతికి కూడా పెట్టుకున్నా. వేసుకోవచ్చు నమ్మ సరుకు ఉందని చెప్పినావు పంపిస్తానే, నాగల జ్యోతికి 40 లక్షలు పెట్టి ఒక బాక్స్ కొనుక్కున్నా తెలుసా. పాంబుస్ ఇవి 40 లక్షల సరుకు ఇది. ఇది కావాలంటే నేను మళ్ళీ ఫారిన్ పోయినా కూడా అమ్ముతా. ఇప్పుడు ఈడైతే అమ్మేది కాదు. ఈ స్టాక్ కూడా సపరేట్ పెడతాను. మీతాడు ఉన్నాయి, నాకు అది కావాలి. నీకు పంపించినా కదా వీడియో. సరే ఇప్పుడు ఇల్లు అమ్మ కోటీశ్వరం అయిపోతా. 7 లక్షలు ఇస్తావా 2 సంచులకి? నువ్వే వచ్చి తీసిపోతావా? ఒక్క నిమిషం నాకు ఆలోచించుకునే టైం ఓ నాయనా. నేను ఏందో ఇంకా తక్కువ రేటుకి చెప్తే కదరా అందరికి. పామిడోని క్యాన్సిల్ చేస్తాను. ఏంది నాకొద్దు, ఆడు 7 లక్షలు మాట్లాడుతుంది. వద్దు నా కోసం. 10,000 వానేమో ఒక్క వంకాయ బాంబు. ఏది పెట్టుకోవాలి? 70,000. అవి 70,000 నాకు తెలుసు. 7 లక్షల రూపాయలు ఇస్తా అంటాడు ఇంటికాడికి వచ్చి. ఇవి ఊరు పోయి అమ్ముతే 17 లక్షలు సంపాదించు. ఇప్పుడు ఏంది పెళ్లిళ్ళకి మానేమో తొక్కులాడతారు. ఒక్క చిచ్చుబుడ్డి, ఒక్క పూరేకులు, లేకపోతే ఒక్క వంకాయ బాంబు దొరికిన చాలు అన్నట్లు మార్కెట్ లో. దేవుడు నా దగ్గర ఎందుకు నన్ను ఆలోచించుకునే టైం అన్న ఈరా. ఆలోచించుకునే టైం ఎవరు క్యాన్సిల్? ఊర్లన్నీ వస్తానని చెప్పు. అంత ఎవరు చెప్పాలా? అందరికి ఫోన్ చేసి కాదు, వాళ్ళు వచ్చి తీసుకోపోతారా? నిన్ను ఇచ్చేస్తా పోయి. నువ్వే ఇస్తావు పోయి. నిన్ను ఇచ్చేస్తా పోయి. నువ్వే ఇస్తావు పోయి. వాళ్ళు రమ్మనా ఎన్ని లక్షలు మాట్లాడుతాను. అదే అడుగుతా ఉండో నిమిషము. నా పామిడికి నేను అమ్మడం లేచున్నా వేరే పిల్లడు సరికి ఎత్తుకొని వస్తున్నాడు. తగ్గేది లేదని చెప్పారు రేటు. షాప్ తెరిచినారా? అయిపోయి. ఎంత వంకాయ బాబులే మీరు అడిగిండేది? 14,000కి 14 రూపాయలకు వంకాయ బాంబు ఇస్తారా? 14 రూపాయలకు వంకాయ బాంబు ఇస్తారా? ఇంకా ప్యాకెట్ ఎంత పడే ఇప్పుడు? 10 ప్యాకెట్లు 150-200 రూపాయలకు వస్తున్నాయా? మళ్ళీ ఇవి సర్లే తీసుకోవి. వంకాయ బాబు పామిడిలో షాప్ ఏందో ఓపెన్ చేసినారండి. కదిరేపకి చేస్తాను. పూత అవి తీసుకుంటున్నారు.
నా కాకరపూతలు తీసుకొని బాక్స్లో జాగ్రత్త తీసుకొని బస్సుకి ఎక్కుతాడు చూడ పిల్లోడు వచ్చాయన ల్యాండ్ అయినాడని చెప్పు దగ్గరలోకి వచ్చినాడు చూడు వచ్చాయన ల్యాండ్ అయినాడని చెప్పు దగ్గరలోకి వచ్చినాడు చూడనా బస్ స్టాండ్లోకి వచ్చినాడు నరసింహుడు స్వామి కాడ అడ కాకరపూలు నువ్వే చెప్పుకోమంటాడు అప్ప ఏనా ఎందుకు నా అవి వేరు మన దగ్గర ఉన్న కాకరపూలు వేరు మంచి క్వాలిటీవే వేరు మంచి క్వాలిటీవే ఇవి పూలు ఎక్కువ వస్తాయి కలర్లు 3-4 రకాలు వస్తాయి ఈ 7 రకాలు వస్తాయని చెప్పి ఇంద్రదర్శన మాదిరి రకాలు వస్తాయని చెప్పి ఇంద్రదర్శన మాదిరి ఇవి ఇంద్రధనస్సు ఇవేనా ఇంద్రధనస్సు కాకర పిల్లలు సర్లే ఎందుకులే అంత పెద్ద మాటలు ఇంద్రధనస్ బొమ్మ నువ్వే ముడ్డికి వేయించుకొని కాకరపూత అంటించుకున్నాడు చిల్లరనా కొడుకులు కాకరపూత అంటించుకున్నాడు చిల్లరనా కొడుకులు వ్యాపారం చేసేటప్పుడు ఇట్లుంటారు వ్యాపారం చేసినాక ఇట్లా మాట్లాడతారు ఇంకోరు ఎవరో మాట్లాడుతానే ఏదో గుంటకల కాదు ఎందులో ఏళ్ళొచ్చులు ఫస్ట్ గుంటకల్ది మాట్లాడదాము మాట్లాడు ఏందప్ప ఇప్పుడు ఏందప్ప ఇప్పుడు ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం అయ్యో కోటీసులు అయిపోతాను ఇంకనా నేను అది మీరు చిచ్చుపుడ్లు తీసుకుంటారు కదా సెట్ చెప్పేది నువ్వు తగ్గించినావులే 5 రూపాయలు తగ్గించినావు నువ్వు తగ్గించినావులే 5 రూపాయలు తగ్గించినావు 36,000 చెప్పింటి నీకు 36,000 500 తగ్గించినాను 35,500 తీసుకో 500 కూడా తీసుకుంటారు లౌడే అంటాను 500 కూడా తీసుకుంటారు లౌడే అంటాను నేను 500 తగ్గిస్తా అంటే నువ్వు 500 కూడా తీసుకొని అంటే ఇంకే పెట్టుబడి పెట్టు పోరా చిల్లర నా కొడుక నాకు తిట్టొచ్చినా నువ్వు గుంటకాలకి 500 రూపాయలకి బాక్స్ ఇచ్చేకపోతావా నువ్వు అమ్మాయికి బస్సుకి ఎంత అవుతుంది తినేకి ఎంత అవుతుంది ఏదో చేసి ఇంకా బాగుంది ఏది చేసిపా ఏదో చేసి ఇంకా బాగుంది ఏది చేసిపా నువ్వు నీకు ఫ్యాక్టరీ ఉందిలే గుంటకల కాడ నాకు తెలుసు అది పోయి తెచ్చుకోపో బ్యాటరీలు తెస్తాను నువ్వు తెచ్చుకో బ్యాటరీలు అన్నీ తెలిసినారట మళ్ళీ ఇది 7 లక్షలు అడుగునా ఆయన వాన కన్నా నడుతావు అడుగునా నువ్వు ఇప్పటికెద్దో పట్టు తీసుకోవడం లేదు వాళ్ళు ముందు ఫస్ట్ 7 లక్షలు అడుగు వద్దులే పట్టు ఇంకా ఉండేది అదొకటే ఆప్షన్ అది కూడా పోయిందంటే నువ్వు ఇబ్బంది పడతావు తీసేసుకో ఉంగరాలు నాకు ఒకవేళ 7 లక్షలకి పోతే పాయా లేకపోతే వద్దు కానీ 7 లక్షలు కాదు ఫోన్ చేయను లేకపోతే వద్దు కానీ 7 లక్షలు కాదు ఫోన్ చేయను ఏమైంది ఏమీ అవలేదు ఫారెన్ కాబట్టి ఓపెన్ చేసిండ్రు నీ ఇష్టమైతే నువ్వు ఏమైనా చేసుకో మళ్ళా నన్ను చెడ్డ పేరు తేద్దు ఏ లక్షలు వస్తాయి అప్పుడు చూపిస్తాను ఎన్ను జిల్లెల జిల్లెల జిల్లే జిల్లెల జిల్లెల జిల్లే ఇంగ్లీష్ ఆ 2 సంచులు మీరే తీసిపో వాళ్ళకి ఇచ్చేసి వర్ణాలకి నేను బాగుతాను 7 లక్షలు ఉన్నారు కదా వాళ్ళు ఆ మాట మీదే వాళ్ళది ఎట్లా వాళ్ళ రూపాయి మనకు 1,00,000 అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి వాళ్ళకి రూపాయి మనకు కరెక్ట్ అంటే 7 రూపాయలు ఇస్తారట మనది 1,00,000 వాళ్ళకు రూపాయా అంటే మనం 7 లక్షలు అంటే వాళ్ళు 7 రూపాయలు ఇస్తారా నాకు అర్థం కాలే నువ్వు చెప్పేది ఏందో నాకు అర్థం కాలేదు సార్ ఊళ్ళో 7 లక్షలు ఇప్పుడు 7 లక్షలు ఇస్తారా మనవి 7 లక్షలు అంటే వాళ్ళకి 7 రూపాయలతో సమానమా సరే వాళ్ళ 7 రూపాయలు మళ్ళీ మనం మార్చుకోవచ్చా
ఏ తలకాయం తిరుగుతుందా? వాళ్ళు 7 రూపాయలు మనం 7 లక్షలు మార్చుకునే కాదంటాను, మన 7 లక్షలు మాత్రం వాళ్ళకి 7 రూపాయలతో సమానం అంటాను. అదేమన్నా అన్న మాట్లాడినా నువ్వు వాళ్ళని అంతా 7 రూపాయలకి ఇప్పుడు 2 సంచులు నీకు తీసుకురా 7 రూపాయలు. ప్రెసిడెంట్ మారినాక సరేలే. యుఎస్ ప్రెసిడెంట్ చేంజ్ అయినాక మనకి అవి కరెన్సీ చేంజ్ అవుతాయి. యుఎస్ ప్రెసిడెంట్ చేంజ్ అయినాక మనకి అవి కరెన్సీ చేంజ్ అవుతాయి. విశాల్ మోసపోతారు నాన్న మీరు అంట. ఇప్పుడు ప్రెసిడెంట్ 7 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాడంట. నువ్వు ఆ ప్రెసిడెంట్ మారినాక అమెరికాకు పోయి అప్పుడు అవి మార్పించుకోవాల్సి వస్తుందంట. బతుకుంటామో చచ్చుంటామో. ఎవరు ఎవరు? ప్రతి 45 సంవత్సరాలకి ఆడ ఎలక్షన్లు జరుగుతాయి. 40 సంవత్సరాలు ఇప్పుడు 23 24 2 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ ఎలక్షన్. 60 ఏళ్ళు అయితే ఇంకో చచ్చింటామో బతుకుంటామా? 60 ఏళ్ళు బతుకుంటామా? 60 ఏళ్ళు పోతాం. 2 ఏళ్ళు ఆల్రెడీ అయిపోయింది. చేతుల్లో లేదు వద్దులే. ఏది వద్దులే? మురళి ఏది ఊంగరాలి? వ్యాపారం చేసుకొని నేను సంపాదించుకుందాం నాకు నష్టమైంది. నేను సంపాదించుకుందాం నాకు నష్టమైంది. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? ఇప్పుడు పోలేదా? పామిడికి బాయా, గుంటకల్కి బాయా, కదిరికి బాయా, అన్ని నష్టమాయా? అన్ని నష్టపడేది నువ్వైనా నువ్వు. ఎవరు? అన్ని నష్టపడేది నువ్వైనా నువ్వు. ఎవరు? నువ్వు ఏంది? ఇప్పుడు 2 సంచులు తీసిపోయి నేను పామిడిలో అమ్ముకోలేక రిటర్న్ వచ్చిన. 2 సంచులు తీసిపోయి గుంటకల్కి పోయి రిటర్న్ వచ్చిన, కదిరికి రిటర్న్ వచ్చిన. ఎంత ఖర్చు అయింటుంది? కూర్చోరా? ఇప్పుడు సరుకు మాట్లాడలేదా వాళ్ళతో? సరుకు గురించి డిస్కస్ చేయలేదా పామిడి వాళ్ళతో? డిస్కషన్ అయితే ఏమైంది? డిస్కషన్ అయితే అడిగిపోయినట్లే. దానికి నువ్వు నేను డైరెక్ట్ మాట్లాడి వచ్చిన. ఏమా ఆడపోయినావు నువ్వు? ఇప్పుడు ఉంగరాలే. ఏ ఉంగరాలి? నువ్వు తొంగరాలే. ఏ ఉంగరాలి? నువ్వు కథలద్దు నువ్వు. అసలు ఇవి షాపులు ఉన్నాయి కదా, నువ్వు చేసినావు కదా. నువ్వు షాపులు ఉన్నాయి కదా. నువ్వు షాపులు ఆడిపోతే వాళ్ళు ఏం షాపులు తెరుచుకొని ఫ్యాక్టరీలు పెట్టుకునేది మూసుకునేకే. నువ్వు ఎవరు? ఏదో అంతా మనమే ప్రచారం చేద్దాం అనుకున్నా. షాపులు లేవు, ఫ్యాక్టరీలు లేవు అని. ఇప్పుడు నువ్వు ఎట్లా అమ్ముతువి? ఏ గుడ్లమ్మ కూడా పిచ్చోడా నువ్వు. ఎట్లా మనం ఫోన్ చేస్తాను ఫస్ట్ ఈయనకే. ఏంది? నా ఉంగరాలు నాకు ఇచ్చాయి ఏమే? సంచులు పెట్టుకో ఉండు. నువ్వు అమెరికా ప్రెసిడెంట్ మారిన వెంటనే నాకు వద్దు, నాకు ఏ మారనొద్దు ఏమొద్దు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఉంటాడా బతుకుతాడు. నువ్వు నేను అమ్ముకొచ్చుకుంటాను అంత ధైర్యంగా చెప్తివి? అమ్ముకొచ్చుకుంటానే ఏమంది అమ్ముకొచ్చుకుంటా? నేను పోతా ఊరూరికంటివి పో. 2 సంచులు తగిలేసుకొని బండిలో సైకిల్ కట్టుకొని పోయి అమ్ముకో. ఊరూరు పటాకులు అమ్ముతానా, వంకాయ బాగులు అమ్ముతానా? ఏమన్నా బొమ్మ పెట్టి ఏమన్నా పేపర్లు ఏమన్నా? నాకేం బాలేదు. పేపర్లు ఏమన్నా? ఏమి నీ ఇష్టం వచ్చింది అమ్ము. ఏమి నీ ఇష్టం వచ్చింది అమ్ము. ఏమి అమ్మేకేమన్నా తీసుకుంటారేమన్నా పోయి? డొమ్మిలి పట్టాలు తీసుకొని నువ్వే ఏంది? నువ్వు చెప్తానా? నాకు కోపదారి మనిషి మీకు తెలుసు. నేను బాగుండదు. ఇంకా నేను పోయి మొత్తుకుంటా. అందరూ పిలుచుకొని అమ్ముకో పటాకులు. జనాలు గుమ్ముకున్నాక నేనేమన్నా వద్దండి. నాకి ఊరికే సతాయిద్దు. నాకే ఓడిస్తాడు. నాకి వ్యాపారం టోటల్ లాస్. జోగాన్ని నా వాడిని తీసుకొని అమ్మేసొచ్చా. లక్షణంగా పని చేయి. లెక్క కుప్పకొచ్చా. మళ్ళీ లక్షణంగా పని చేయి. లక్షణంగా చేయి. ఇంటికి పోయినా మళ్ళీ ఎత్తుకుంటే ఇంటికే వస్తాయి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వాడే నిన్ను వచ్చి బూట్స్ తో కొడతాడు. నువ్వు అమ్మిన లెక్క ఏడబెట్టినావు, కుక్కలు వెళ్ళిపోయినాయి. ఇవన్నీ కథలు నా దగ్గర చెల్లవు. గానీ ఒకటి, ప్రెసిడెంట్ ఎప్పుడు మారుతాడో USA లో కనుక్కో. నువ్వు ఎప్పుడు మాట్లాడో ఎప్పుడు చెప్తావు నాకే సంబంధం. ఉంగరాలు ఇచ్చాను, నాకు సంబంధం లేదు. ఏ ఉంగరాలు ఇచ్చేయి. ఓడితో బయట మర్యాదలు తీసేసుకోవద్దు. ఏంట్రా నా బతుకులా అయిపోయింది? నువ్వు ఇస్తావా ఏమో చేస్తావా? ఇక్కడ ఏమైనా మర్యాదలు వస్తాయి? అరుచుకు చిల్లర చేయి.
నువ్వు అరుచుకు చిల్లర చేయి. ఏమే నువ్వు పెట్రోల్ పోసుకొని అంటించుకున్నావు నీ ఉంగరాలు నువ్వు. ఏ అక్క వచ్చి ఇప్పిస్తుందని ఉంగరాలు. ఏ అక్క వచ్చి ఇప్పిస్తుందని ఉంగరాలు. నువ్వు ఎవరిని పిలిచినా రావు. నేను వ్యాపారం చెడిపోయింది. ఏమి ఒక్క నిమిషం ఫోన్ వస్తాను. హలో ఫోన్ వస్తాను. ఏది మళ్ళా బంద్ చేసిన ఫ్యాక్టరీలో? ఏది మళ్ళా బంద్ చేసిన ఫ్యాక్టరీలో? ఓన్లే నాకు తెలుసు ఇట్లయితే అని మొత్తం ఏదో ఒకటి జరుగుతాయి అనేది నాకు బాగా తెలుసు. అయితే అని మొత్తం ఏదో ఒకటి జరుగుతాయి అనేది నాకు బాగా తెలుసు. అవన్నీ తెలుసులే. నువ్వు అన్ని బకరాలు చేసావు. తెంగురాలు నీ బేబొద్దు. తెంగురాలు నీ బేబొద్దు కానీ ఒకదా ఫస్ట్ నువ్వు నా తెలుసు నీకు అత్తలబ్బా. ఎన్నిసార్లు చేస్తావు నా తెలుసు నీకు అత్తలబ్బా. ఎన్నిసార్లు చేస్తావు తగ్గించుకుంటే మంచిది. మోసమో పాల ఫ్యాక్టరీలో బంద్ ఏంటిది? నేను ఇవనుకుంటుంది. సరేలే పోనా చెప్పు. రావురా నువ్వు ఎందుకు ఊరికి వ్యాపారం ఒకసారి నష్టం వచ్చిందే మళ్ళీ ఎట్లా లాభం తెచ్చుకోవాలనేది ఉండాలి ఒక వ్యాపారస్తుడికి. ఇది వ్యాపారం. నువ్వు వ్యాపారస్తుడు కాదా? మళ్ళీ ఇంకెవరు నువ్వు? మళ్ళీ ఎందుకు వచ్చి మాట్లాడినావు సరుకు గురించి? మళ్ళీ ఎందుకు వచ్చి మాట్లాడినావు సరుకు గురించి? ఎవరిలే ఇప్పుడు పోయి ఇవన్నీ నువ్వే అమ్ముకొని వచ్చి నాకు డబ్బులు చూడు. పులి సింహం లెక్క ముందు నుంచి రా. గుంట నక్క లెక్క వెనకల నుంచి రాద్దు. అర్థమైంది? గుంట నక్క లెక్క వెనకల నుంచి రాద్దు. అర్థమైందా? ఏంది ఇచ్చే టోటల్ లాస్ అయినారా షాప్ పెట్టుకుని? మాషల్ గిన్ చేస్తానవా ఏమన్నా? ప్లీజ్ అన్నయ్య అన్నయ్య కాదు కానీ కింద అనుకుంటుంది కానీ చూసుకో. చూసుకో చేతిలో నువ్వు చేతిలో అంతాడా పారా నష్టమైంది పోయిస్తా. పారా నష్టమైంది పోయిస్తా. లేలే నష్టమైంది వద్దు ఎక్కువ మాట్లాడదొద్దు. నాకు ఇచ్చేనా లేరా సతాయిద్దు నాకు. ఇన్నోడే నా వ్యాపారం లేరా సతాయిద్దు నాకు. ఇన్నోడే నా వ్యాపారం మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం? తప్పైపోయింది ఇచ్చేనా. ఒకటి పెట్టుకో నేను అమ్మినాక మళ్ళీ ఇస్తాం. వద్దొద్దు ఏంటి ఏమి ఆవిడికి పోయి అమ్ముకోని రా. ప్లీజ్ పోయి అమ్ముకో. ప్లీజ్